ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్ ఫేషియల్ చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ ఫేషియల్, ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. బాగా ఎండలకి ఎక్కువగా తిరిగే వాళ్ళు, సంటంత ఎక్కువగా బాధపడే వాళ్ళకి మీ ఫేస్ బాగా గ్లో అవ్వాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా గ్లో కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఫేషియల్ని యూజ్ చేశారనుకోండి, చాలా పింకిష్గా అయిపోతుంది. ఫేస్ అంతా బాగా గ్లోయీగా కనిపిస్తుంది. సంటన్ మొత్తం వెళ్ళిపోయి బాగా పింక్గా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్, ఈజీ స్టెప్స్తో చేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. దానికోసం మనం కావాల్సింది ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్. ఫస్ట్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని బాగా బ్లెండ్ చేసుకొని ఇలా పల్ప్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పల్ప్ని ఇప్పుడు ఫేషియల్కి ఉపయోగించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టీ స్ట్రైనర్ని యూజ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బీట్రూట్ పల్ప్ని తీసుకొని అందులో నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని మిక్స్ చేసి ఈ జ్యూస్ని మనం ఇప్పుడు క్లెన్సింగ్ కోసం ఉపయోగించాలి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ని ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని, ఇలా ఒక కాటన్ ప్యాడ్ లేదా కాటన్, ఇంట్లో ఏదైనా కాటన్ ఉంటే తీసుకొని బాగా ఇలా మొత్తం చేసుకోవాలన్నమాట. ప్రతి ఫేషియల్కి ముందు ఈ క్లెన్సింగ్ అనేది చేసుకోవడం వల్ల మీకు ఫేస్ పైన ఏదైనా డస్ట్ అంతా ఉంటే వెళ్ళిపోతుంది. ఓపెన్ పోర్స్లో ఏదైనా డస్ట్ లోపల ఉంటే మొత్తం వెళ్ళిపోయి మొత్తం ఫేస్ అంతా బాగా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత మనం స్క్రబ్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. చూసారా, మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోయినట్లుగా కొంచెం క్లీన్గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బీట్రూట్ పల్ప్ని తీసుకొని ఇంకా దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దీన్ని స్క్రబ్బర్ లాగా యూజ్ చేయాలి. ఇలా స్క్రబ్బింగ్ కోసం షుగర్ అండ్ బీట్రూట్ కలుపుకున్న దాన్ని స్క్రబ్ చేసుకోవాలి. బాగా కొంచెం స్లోగా నిదానంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి ఫేస్ బాగా గ్లోగా కనిపిస్తుంది అనమాట. ఈ స్క్రబ్బర్లో మనం షుగర్ యాడ్ చేసాం కదా, ఈ షుగర్ కొద్దిగా పెద్దగా మాలిక్యూల్స్ కాబట్టి వీటిని కొంచెం చిన్నగా స్లోగా నిదానంగా, ఎక్కువగా ప్రెస్ చేసి స్క్రబ్ చేసుకోకూడదు. కొంచెం చిన్నగా నిదానంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫేస్, నెక్, ఇయర్స్ మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. మీరు ఏ ఫేషియల్ అన్నా చేసుకోండి, ఓన్లీ ఫేస్కి మాత్రమే చేసుకోకుండా ఇలా నెక్కి మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. చూసారా, అప్పుడే స్కిన్ అంతా గ్లోయిగా కనిపిస్తుంది. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ ప్యాక్ తీసుకొని మళ్ళీ టీ స్ట్రైనర్ యూజ్ చేసి బీట్రూట్ పల్ప్ నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్లో కొద్దిగా మిల్తాని మట్టి ఇంకా 1 టేబుల్ స్పూన్ కర్డ్ యూజ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ని నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను. మీరు మీ ఇష్టం, మీరు చేతితో అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ని 15 to 20 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే అసలు ఎక్కువసేపు పెట్టుకోకూడదు. కొద్దిగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 1/2 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఫేషియల్స్ అనేది ఫస్ట్ ఫేషియల్ చేసుకునేటప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు
క్లెన్సింగ్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకొని ఇలా ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మీరు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ఖచ్చితంగా నెక్కి ఇయర్స్కి కూడా వేసుకోవాలి. ఇది నేను ఎప్పుడు చెప్పే డైలాగే. ఎందుకంటే ఫేస్కి ఒక్కటే వేసుకున్నారనుకోండి నెక్ మాత్రం బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది, ఫేస్ ఒకటి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుండదు అనమాట. సో ఇలా ఇయర్స్కి నెక్కి మొత్తం వెనకాల కూడా నెక్కి అప్లై చేసుకున్నారనుకోండి టోటల్గా ఈవెన్గా కనిపిస్తుంది. చూసారా ఫేస్ అనేది ఎంత బాగా గ్లో అవుతుందో. వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నారనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ బీట్రూట్ ఫేషియల్ని కొత్తగా మ్యారేజెస్ ఫిక్స్ అయిన వాళ్ళు ఒక 1 మంత్ ముందు వీక్లీ ట్వైస్ అలా చేసుకుంటూ ఉన్నారనుకోండి సన్ ట్యాన్ అనేది వెళ్ళిపోయి బాగా గ్లోయీగా కనిపిస్తుంది. మ్యారేజ్లో మీరు బాగా కనిపిస్తారనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంటి దగ్గర ఈ ఫేషియల్ని ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లష్ క్వీన్ లకిన్